తెలంగాణలో కూడా సర్ ఇంపాక్ట్ అన్నది బాగానే పనిచేసింది. ఆ దాదాపుగా 85,00,000 మంది, 88,00,000 మంది బోగస్ ఓట్లు ఉన్నాయని తేలింది. సర్ ప్రారంభానికి ముందు ఎన్నికల శాఖ రాష్ట్రంలోని ఓటర్ల డేటాను సాంకేతిక విశ్లేషించింది. దాన్ని ప్రీ సర్ మ్యాపింగ్ అంటారు. రాష్ట్రంలో సుమారు 3.39 కోట్ల ఓటర్ల డేటాలో ఇప్పటికే 2.32 కోట్లకు పైగా రికార్డులు డిజిటల్ మ్యాప్ చేసి పాత ఎన్నికల రికార్డులు, ఎపిక్ వివరాలు, కుటుంబ సంబంధాల సమాచారం, చిరునామా వివరాలు, ఇతర రాష్ట్రాల ఓటర్ల డేటాతో క్రాస్ వెరిఫికేషన్ చేశారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర సగటును సుమారు 37% రికార్డుల్లో ఏదో ఒక రకమైన తేడా ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 88,00,000కు పైగా రికార్డుల పరిశీలన కోసం ఫ్లాగ్ అయినాయి. ఎక్కువగా సమస్యలు హైదరాబాద్ లాంటి చోట్లన, హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ లోపాలు ఉన్నాయి. ప్రత్యేకంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుమారు 78% రికార్డులు తేడాలు ఉన్నాయి. మహబూబాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో కూడా గణనీయమైన స్థానంలో తేడాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి 2 రాష్ట్రాల్లో ఓటు ఉండటం, ఒకే వ్యక్తికి 1 కంటే ఎక్కువ ఓట్లు ఉండటం, తండ్రి కొడుకుల మధ్య అసాధారణ వయసు తేడాలు, ఒకే కుటుంబంలో సభ్యుల వయసులో తార్కిక సాధ్యం కాని వివరాలు, భర్త పేరు తండ్రి పేరుగా మారడం వంటి కుటుంబ సంబంధాలకు సంబంధించినటువంటి వివాదాలు, చిరునామాగా మారిన ప్రాంతంలో ఓటు కొనసాగడం లేకపోయినా సరే సరైన పత్రాలు లేకుండా నమోదైన రికార్డులు, అసంపూర్ణ లేదా అనుమానాస్పద డేటా ఉన్నటువంటి విధంగా తేలింది. ప్రస్తుతానికి వీటిని క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు.